ఆల్రెడీ మీకు రెసిపీ అర్థమయ్యే ఉంటుంది. సో, అర్థమైన వాళ్ళైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి రెసిపీ ఏంటో. ఇంకా అర్థం కాలేని వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. నేనే చెప్పేస్తాను. ఇంకా మన ఛానల్‌ని గనుక ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఆల్రెడీ చూసారు కదా ఇంగ్రీడియంట్స్. పచ్చిశనగపప్పు అయితే నీటిలో నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఇంకా మిల్ మేకర్లు అయితే వేడి నీటిలో నానబెట్టుకోవాలన్నమాట. ఇంకా ఫస్ట్‌లీ కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ టమాటాలు వేసి దాంట్లోనే పచ్చిశనగపప్పు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుని ఇంకా కర్రీ విషయానికి చెప్పాల్సి వస్తే చాలా బాగుంటుంది. మిల్ మేకర్లు అందరికీ ఇష్టపడుతూనే ఉంటారు కదా. సో ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకుని తింటారనమాట. పూరి, పుల్కా, చపాతీ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లో కూడా. ఇంకా ఇందులోనే ఫ్రై అయ్యాక సాల్ట్ వేసాక ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం కారం వేసేసి ఒక్క 5 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసేసుకొని అండ్ ఎన్ని వాటర్ అయితే వేసుకోవాలో అన్ని వాటర్ వేసేసుకుని కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే పచ్చిశనగపప్పు ఉడకదు కదా. సో అందుకోసం అనమాట. అండ్ పక్కనే ఏం చేయాలి అంటే మిల్ మేకర్లు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, అది స్క్వీజ్ చేసేసుకుని ఒక బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసేసి అందులో మిల్ మేకర్ యాడ్ చేసేసి ఇంకా చింతపండు పులుపు కూడా యాడ్ చేసి ఒక 2-3 విజిల్స్ వచ్చాక ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. దగ్గరగా అయ్యేంత వరకు. టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీ నేమ్ వచ్చేసి మిల్ మేకర్ పచ్చిశనగపప్పు. మీలో ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్